The earlier TRS government did not. ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు. మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్లీ పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 టీఎంసీ, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 టీఎంసీ, కంటెంప్లేటెడ్కి 206 టీఎంసీ. అంటే 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే సరే, ఓకే. ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే, ఇది అందరికీ జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. Interstate River Waters Dispute Act 1956 empowers the central government to constitute a water disputes tribunal.